పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 60,000 కోట్లతో ఒకే ప్రాంతాల్లో భారీ వ్యయం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు. కేవలం సీడ్ క్యాపిటల్కి 60,000 కోట్లు పెట్టాలని ఆలోచించినట్టు తెలిపారు. 60,000 కోట్లతో అమరావతిలో నిర్మాణాలు చేపడతామన్నారు. 3 నెలల అధ్యయనం చేసి తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. డిసెంబర్ నుంచి అమరావతిలో నిర్మాణాలు చేపట్టున్నట్టు చెప్పారు. అమరావతి మీకు అందరికీ తెలుసు. అమరావతి రాజధాని గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో ఓన్లీ 58 days 34,000 acres ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి. 2015 January 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 February 28 అర్ధరాత్రికి ఇచ్చారు, చిన్న లిటికేషన్ కూడా లేకుండా. దానికి కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం. అయితే ప్రభుత్వం పోవటం జరిగింది, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని. అయితే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరొక 3 నెలలు పడుతుంది. మాకు ఒక 3 monthsలో దీని మీద స్టడీ చేయటం, టెండర్లు పిలవటం అన్నీ అయ్యి ప్రాబబ్లీ December 1st వర్క్ టేకప్ అవుద్ది. టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం. ఆ టార్గెట్ ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని, దాన్ని 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ప్రపంచంలో, భారతదేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ 1 సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకున్నాను. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, కేవలం సీడ్ క్యాపిటల్కి 60,000 కోట్లంటూ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మరొకసారి అమరావతి పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఏ విధంగా ఉందన్న అంశం స్పష్టమైంది. ఈరోజు స్వయంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, సిఆర్డిఏ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మంత్రి నారాయణ వెల్లడించాడు. అమరావతికి 60,000 కోట్ల రూపాయలను, అంటే ఒకే ప్రాంతంలో ఉండేటువంటి ఆ క్యాపిటల్ సిటీ సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి భవనాల నిర్మాణాలకు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే రోడ్లు, ఇతర మౌలిక వస్తువులు ఉంటాయి, వీటి నిర్మాణానికే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాతో చెప్పారంటూ స్వయంగా మంత్రి నారాయణ ప్రకటించారు. ఈరోజు ఆ విజయవాడలో జరిగినటువంటి క్రెడాయ్ ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో, ఏవైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెన్సీలు, ఆ క్రెడాయ్ ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో స్వయంగా సిఆర్డిఏ వైస్ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ ప్రకటించారు. ఏదైతే మొత్తం ఆ అమరావతికి సంబంధించి గతంలో ఇది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ 60,000 కోట్ల రూపాయలతో వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలని ప్రభుత్వం చేపట్టబోతుందన్న అంశాన్ని స్వయంగా మంత్రి నారాయణ ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ మధ్య మద్రాస్ ఐఐటి నుండి తీసుకొచ్చినటువంటి నిపుణుల బృందం ఇంకా నివేదిక ఇవ్వలేదు. దాదాపు ఇంకొక 3 నెలలు స్టడీ చేస్తామని చెప్పి మంత్రి నారాయణ ప్రకటించారు. అంతేకాకుండా ఆ 3 నెలల తర్వాత టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఏవైతే 29 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముళ్ళ పొదలు కొట్టడానికి 36 కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఆ ముళ్ళ పొదలు తొలగిస్తుంది. సో దాని తర్వాత ఏవైతే కొన్ని నివేదికలు వచ్చిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత 60,000 కోట్ల రూపాయలను, అంటే ఒకే ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన కేంద్రం ఉండేటువంటి అమరావతి ప్రాంతంలో ఒకే ప్రాంతంలో 60,000 కోట్ల రూపాయలను పెడతామన్న అంశాన్ని చాలా స్పష్టంగా మంత్రి నారాయణ ప్రకటించారు. అంటే గతంలో లాగే మళ్ళీ ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ హైకోర్టు కానీ, అదేవిధంగా సచివాలయం కానీ, హెచ్ఓడికి సంబంధించినటువంటి భవనాలు కానీ, ఇతర ఏవైతే ప్రస్తుతం ఆల్రెడీ కొన్ని నిర్మాణం ఉన్నటువంటి ఐఏఎస్ క్వార్టర్స్, ఇవన్నీ టెంపరీ సచివాలయం, అసెంబ్లీ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శాశ్వత సచివాలయం కానీ, శాశ్వత హైకోర్టు కానీ, శాశ్వత హెచ్ఓడి భవనాలు కానీ, అసెంబ్లీ కానీ, వీటన్నిటి నిర్మాణంతో పాటుగా వాటికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్, ఏవైతే సీడ్ యాక్సెస్ రోడ్స్ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఈ 60,000 కోట్లతో నిర్మించబోతుంది. సో ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుండి ఆ అప్పు 15,000 కోట్లు
తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏదైతే కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఇప్పిస్తామని ప్రకటించారో ఆ అప్పు రాగానే ఆ 15,000 కోట్లతో ఈ పనులు ప్రారంభించడం చూస్తాం. మళ్ళీ ఆ పాత పద్ధతిలోనే 60,000 కోట్లను ఒకే చోట పెట్టి ఈ అమరావతిని నిర్మిస్తామని మంత్రి నారాయణ ప్రకటించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో ఓన్లీ 58 days 34,000 acres ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్. 2015 January 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 February 28 అర్ధరాత్రికి ఇచ్చారు, చిన్న లిటికేషన్ కూడా లేకుండా. దాన్ని కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం. అయితే ప్రభుత్వం పోవటం జరిగింది, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని. అయితే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరొక 3 నెలలు పడుతుంది. మాకు ఒక 3 monthsలో దీని మీద స్టడీ చేయటం, టెండర్లు పిలవటం అన్నీ అయ్యి ప్రాబబ్లీ December 1st వర్క్ టేకప్ అవుద్ది. టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం. ఆ టార్గెట్ ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని, దాన్ని 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ప్రపంచంలో, భారతదేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ 1 సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ